ఇది కంప్యూటర్ యుగం అయినా ఇక్కడ కొన్ని షెల్ఫ్ల మీద పుస్తకాలు కనిపించడం కంటికి కనువిందుగా ఉంది. మనం చూస్తున్నది న్యూజిలాండ్ షాపింగ్ మాల్ లో ఉన్న లైబ్రరీ. బయట ప్రపంచం హడావిడిగా ఉందేమో గానీ ఇక్కడ మాత్రం ప్రశాంతత, పుస్తకాలతో పరిసరాలు, నిశ్శబ్దం కనబడుతుంది. వెళ్ళి చూద్దాం ఏ మూలల ఏ కథ మనల్ని కదిలిస్తుందో. ఒక వ్యక్తి పెట్టిన పుస్తకం ఇంకొకరి జీవితాన్ని మలచవచ్చు. పిల్లల కథలు, నవలలు, పురాతన వచనాలు, అన్ని రకాల పుస్తకాలు మన ముందే ఉన్నాయి. అంతా ఉచితంగా. పుస్తకాన్ని తీసుకోండి, చదవండి, తిరిగి పెట్టండి, లేదా మీ వద్దనున్న పుస్తకాన్ని డొనేట్ చేయండి. డిజిటల్ యుగంలో మనుషులు పుస్తకాన్ని మాత్రం మరవకూడదన్న నిజాన్ని ఈ లైబ్రరీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఐడి కార్డ్ చూపించవలసిన పని లేదు, వరుసలో నుంచునే పని లేదు. కూర్చోడానికి సౌకర్యంగా, చదువుకోవడానికి చక్కగా ఉంది. పుస్తకం వారిని బంధించేసినట్టుంది. అక్కడే కూర్చొని చదువుతున్నారు. పుస్తక ప్రియులకు న్యూజిలాండ్ పెట్టింది పేరు. పలుకుబడి కావాలంటే మాటలు కావాలి, భవిష్యత్తు కావాలంటే పుస్తకాలు కావాల్సిందే. షాపింగ్ మాల్ కి వెళ్తే సమయం, డబ్బులు వృధా చేయొచ్చేమో గానీ పుస్తకం మిమ్మల్ని ప్రపంచం చుట్టుపక్కల తిరగని ట్రిప్ కి తీసుకువెళ్తుంది. లైబ్రరీ ట్రిప్ కి సబ్స్క్రైబ్ టిప్ ఇవ్వండి.